హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటి వరకు 19 పార్ట్ల రూపంలో 190కి పైగా ప్రశ్నలని మీ ముందుకైతే కరెంట్ అఫైర్స్ ఇవి తీసుకురావడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల ఏ రాష్ట్రం తొలిసారిగా జాతీయ కరెన్సీ చిహ్నాన్ని అంటే రూపాయి సింబల్ని తమ రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి తొలగించి వార్తల్లో నిలిచిందని అడుగుతున్నారండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. తమిళనాడు అనేటువంటి రాష్ట్రం ఇటీవల కాలంలో జాతీయ కరెన్సీ చిహ్నం అండి రూపాయి సింబల్ని తమ యొక్క బడ్జెట్ లోగో నుంచి తొలగించి వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం ఆ యొక్క విధానాన్ని అనుసరించడం జరిగింది ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం అంటే జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా త్రిభాష సూత్రం అనేది అమలు చేయవలసిన అవసరం అనేది ప్రతి రాష్ట్రంలో ఉండడం జరిగిందండి. దీంతో ఏంటి అంటే ప్రతి రాష్ట్రం కూడా హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండడం జరిగింది. కాబట్టి తమ రాష్ట్రంలో హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర బడ్జెట్ లోగోలో నుంచి రూపాయి సింబల్ని తొలగించడం జరిగింది. అయితే అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఆ యొక్క రూపాయి సింబల్ ఏదైతే ఉందో ఆ యొక్క రూపాయి సింబల్స్ని రూపొందించినటువంటి వ్యక్తి తమిళనాడు రాష్ట్ర వాసి అండి. ఓకేనా? ఆ రూపాయి కరెన్సీకి సంబంధించిన సింబల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రూపకర్త తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ అండి. అతడు ఈ యొక్క రూపాయి సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న రూపాయి సింబల్ ఏదైతే ఉందో దానిని రూపొందించడం జరిగింది. ఆ యొక్క సింబల్ అనేది దేశవ్యాప్తంగా 2010వ సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న అండి, రెండో ప్రశ్న చూడండి. ఇటీవల జర్మనీ నూతన ఛాన్సలర్గా ఎవరు బాధ్యతలను స్వీకరించారని అడుగుతున్నారు. కాబట్టి 2025 ఫిబ్రవరిలో జర్మనీ దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఫ్రెడరిక్ మెర్జ్ అనేటువంటి వ్యక్తి విజయం సాధించి తదుపరి నూతన జర్మనీ ఛాన్సలర్గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం జర్మనీ నూతన ఛాన్సలర్ ఎవరు అంటే ఫ్రెడరిక్ మెర్జ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న, మూడో ప్రశ్న చూడండి. 2025 సంవత్సరం నాటికి భారత్ ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్. 2025 సంవత్సరం నాటికి భారత్ ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని అడుగుతున్నారు. కాబట్టి 70 సంవత్సరాలు అనేవి పూర్తి కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే ఇటీవల కాలంలో 2025 ఫిబ్రవరి 16వ తేదీన ఒమన్ దేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటించిన సందర్భంలోనే ఈ యొక్క 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నాణాన్ని కూడా వారు అక్కడ విడుదల చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా ఈ యొక్క 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జయశంకర్ గారు ఒమన్ దేశ విదేశాంగ మంత్రి బ్రాద్ అల్ బు సైదీతో ప్రత్యేకమైనటువంటి చర్చలను జరపడం జరిగింది. అదేవిధంగా ఎస్ జయశంకర్ గారు అదే సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సమావేశం కూడా ఒమన్ దేశంలో నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి అతడు హాజరు కావడం జరిగిందండి. ఆ యొక్క సమావేశం ఏంటి అంటే మాత్రం 8వ హిందూ మహాసముద్ర తీర ప్రాంత సదస్సు అండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడండి. 2025లో 8వ హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల సదస్సు ఎక్కడ జరిగిందంటే ఒమన్ దేశం అని గుర్తుంచుకోండి. దానికి భారత్ తరపున ఎవరు హాజరయ్యారంటే ఎస్ జయశంకర్ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే అతను ఒమన్ దేశంలో ఉన్న సమయంలో ఒమన్లో ఉన్నటువంటి భారతీయ చరిత్రలపై రాసినటువంటి మాండ్వి టు మస్కట్ అనేటువంటి పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ కూడా ప్రశ్న ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందంటే ఇటీవల ఒమన్లో భారతీయుల చరిత్రపై రాసిన మాండ్వి టు మస్కట్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారని ఈ తరుణంలో కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎస్ జయశంకర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక ప్రశ్న అండి, నాలుగో ప్రశ్న చూడండి. ఇటీవల భారత్ లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పరం సహకరించుకునే విషయంలో ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి.
భారతదేశం అనేది లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో సహకరించుకోవాలనే ఉద్దేశంతో 2025 ఫిబ్రవరి మాసంలో న్యూఢిల్లీలో అర్జెంటీనా దేశంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాబట్టి భారత్ లిథియం అన్వేషణ ఒప్పందం అనేది ఏ దేశంతో అంటే మాత్రం గుర్తుంచుకోండి, అర్జెంటీనా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల స్పేస్ ఎక్స్తో శాటిలైట్ సేవల కోసం ఏ 2 దేశీయ టెలికాం సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అడుగుతున్నారండి. ఇది స్పేస్ ఎక్స్ అంటే అమెరికా దేశానికి సంబంధించింది, ముఖ్యంగా ఎలన్ మాస్క్కు సంబంధించినటువంటి సంస్థ అని గుర్తుంచుకోండి. అలాంటి స్పేస్ ఎక్స్ అనేటువంటి ఒక సంస్థతో శాటిలైట్ సేవల కోసమై భారతదేశానికి సంబంధించిన 2 దేశీయ టెలికాం సంస్థలైనటువంటి భారతి ఎయిర్టెల్, అదేవిధంగా జియో అనేటువంటి ఈ 2 సంస్థలు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్ అండి. ఇక 6వ ప్రశ్న చూడండి, ఇటీవల నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఫ్రమ్ బ్యారోవర్స్ టు బిల్డర్స్ అనేటువంటి నివేదికలో మహిళా ఆర్థిక స్వావలంబనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. మహిళా ఆర్థిక స్వావలంబనలో మొదటి స్థానంలో తమిళనాడు, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో కర్ణాటక ఉందండి. అంటే 2024లో తీసుకున్నటువంటి రుణాలలో మహిళల వాటా అండి పక్కన ఉన్నటువంటి పర్సెంటేజ్. కాబట్టి తమిళనాడు 44%, ఆంధ్రప్రదేశ్ 41%, తెలంగాణ 35%, కర్ణాటక 34% అండి. పర్సెంటేజెస్ ఏం అవసరం లేదు, కానీ మహిళా ఆర్థిక స్వావలంబనలో నీతి ఆయోగ్ వారు విడుదల చేసినటువంటి ఫ్రమ్ బ్యారోవర్స్ టు బిల్డర్స్ అనేటువంటి నివేదికలో ఈ యొక్క 4 రాష్ట్రాల ర్యాంకింగ్స్ని అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 2వ స్థానంలో ఉంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, 2024 డిసెంబర్ 21వ తేదీన యుఎన్ఓ మొదటిసారిగా నిర్వహించినటువంటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం లేదా వరల్డ్ మెడిటేషన్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి తేదీ ఎప్పుడు అని కూడా అడుగుతాడు. కాబట్టి డిసెంబర్ 21 అండి. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మరొక డేట్ను చూస్తే ఆ యొక్క డేటే జూన్ 21 అండి. జూన్ 21 అంటే మనకు గుర్తుకు రావాల్సింది యోగా దినోత్సవం అండి. డిసెంబర్ 21 గుర్తుకు రావాల్సిన అంశం ఏంటి అంటే ధ్యాన దినోత్సవం అండి. కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, 2024లో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందండి ఈ యొక్క ధ్యాన దినోత్సవాన్ని. 2024 డిసెంబర్ 6వ తేదీన యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ యొక్క ఆమోదించిన తీర్మానం ద్వారా ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ యొక్క ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించిన థీమ్ను కనుక పరిశీలిస్తే మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ అండి. మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 8వ ప్రశ్న చూడండి, భారత్లో తొలి సౌర సరిహద్దు గ్రామమైన మసాలి ఏ రాష్ట్రంలో కలదని అడుగుతున్నారండి. భారతదేశంలోనే తొలి సౌర సరిహద్దు గ్రామం అండి. సౌర గ్రామం వేరు, సరిహద్దు గ్రామం వేరు. కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, మసాలి అనేటువంటి గ్రామం వచ్చేసి ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అలాంటి మసాలిని ఇటీవల కాలంలో 2024 డిసెంబర్లో భారతదేశంలోనే తొలి సౌర సరిహద్దు గ్రామంగా ప్రకటించడం జరిగిందండి. ఈ యొక్క గ్రామంలో పిఎం సూర్య గృహ యోజన కింద 119 ఇళ్లపైన సౌర ప్యానెళ్లను అమర్చడంతో ఈ యొక్క ఘనతను ఆ యొక్క మసాలి గ్రామం సాధించడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మరొక గ్రామం కూడా వార్తల్లో నిలిచిందండి. ఆ యొక్క గ్రామం వచ్చేసి మొతేరా. ఓకేనా. మొతేరా అనేటువంటి గ్రామం భారతదేశంలోనే తొలి 24 గంటలు సౌర విద్యుత్ కలిగిన గ్రామంగా 2022లో ఈ ఘనతను సాధించడం జరిగింది. ప్రస్తుతం అయితే భారత్లో తొలి సౌర సరిహద్దు గ్రామం అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మసాలి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 9వ ప్రశ్న అండి, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025లో ఉద్యోగ యోగ్యతలో మొదటి స్థానాన్ని పొందినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. మహారాష్ట్ర అండి. ఉద్యోగ నైపుణ్యతలో మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో ఢిల్లీ, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి
ఆంధ్రప్రదేశ్ ర్యాంకు కూడా గుర్తుంచుకోండి 4వ స్థానం అండి. ఇక చివరి ప్రశ్న అండి ఈరోజు. ఇక 10వ ప్రశ్న 2024 డిసెంబర్లో జరిగినటువంటి 10వ అంతర్జాతీయ అరణ్య మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరంలో 10వ అంతర్జాతీయ అరణ్య మహాసభకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ఈ యొక్క సభను 2024 డిసెంబర్ 17 నుంచి 23 వరకు నిర్వహించడం జరిగింది. అయితే దీని థీమ్ కనుక పరిశీలిస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అండి. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ అండి.